వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజుల్లో అమ్మాయిలందరూ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి. సో పీసీఓడి అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. సో ఆ పీసీఓడి రావడానికి కారణాలు ఏంటి, వాటి నివారణ మార్గాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి అండ్ ప్లీజ్ నచ్చితే షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. పీసీఓడి వచ్చిన వ్యక్తుల్లో కనిపించే మొదటి లక్షణం ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అవును, అంటే పీసీఓడి వచ్చిన వ్యక్తిలోని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి చాలా ఎక్కువగా రావడం లేదా పీరియడ్స్ అనేవి తక్కువగా రావడం, ఇలాంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయంటే అర్థం ఏంటి, అండాలు అనేవి సరిగ్గా ఉత్పత్తి అవడం లేదని అర్థం. కాబట్టి వీళ్ళలోని అండాలు ఎప్పుడైతే సరిగ్గా ఉత్పత్తి కావలేదో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో తర్వాత లక్షణం ఏంటంటే ఆండ్రోజన్ అనే హార్మోన్ అధిక స్థాయిలో విడుదలవుతుంది. ఎప్పుడైతే ఆండ్రోజన్ అనే హార్మోన్ అధిక స్థాయిలో విడుదలవుతుందో పీసీఓడి వచ్చిన వ్యక్తుల్లోని శరీరం మీద అదే విధంగా ముఖం మీద అధిక స్థాయిలోని రోమాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. పురుషుల్లో అయితే ఏ విధంగా బట్టదల వస్తుందో అదే విధంగా స్త్రీలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పీసీఓడి వచ్చిన వ్యక్తుల్లో కనిపించే మరొక లక్షణం ఏంటంటే పాలిస్టిక్ అండాశయాలు. అంటే స్త్రీ యొక్క గర్భాశయంలోని అండాశయాలు అనేవి పెద్దవిగా మారతాయి. తర్వాత అండాశయం చుట్టూ అపరిపక్వత చెందినటువంటి గుడ్లు అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీటిని ఏమంటామంటే పోలికల్స్ అంటాం. సో ఈ విధంగా పోలికల్స్ ఏర్పడడం వలన ఏమవుతుందంటే అండాలు అనేవి సరిగ్గా ఉత్పత్తి కావు. ఎప్పుడైతే అండాలు అనేవి సరిగ్గా ఉత్పత్తి కాలేదో అప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది. ఈ లక్షణాలు అనేవి మనకి కామన్ గా పీసీఓడి వచ్చిన వ్యక్తుల్లో కనిపిస్తాయి. సో ఇప్పటి వరకు పీసీఓడి వచ్చిన వ్యక్తుల్లోని ఉండేటువంటి లక్షణాలు తెలుసుకున్నాం. సో ఇప్పుడు పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. పీసీఓడి అనేది సాధారణ వ్యక్తుల్లో వస్తే కనుక ఈ లక్షణాలు కనిపిస్తాయి. అదే స్థూలకాయత్వము ఊబకాయత్వం ఉన్న మహిళల్లో కనుక పీసీఓడి సమస్యలు తలెత్తితే ఈ లక్షణాలు అనేవి మరింత తీవ్రతంగా ఉంటాయి. ఒకవేళ మనకి పీసీఓడి వచ్చిందంటే దాని పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సంతానలేమి. ఎందుకంటే చూసారా, మనకి పీసీఓడిలో వచ్చే లక్షణాలన్నీ కూడా ఎక్కువ అండాశయం మీద ప్రభావం చూపింది. అంటే అండాలు అనేవి సరిగ్గా ఉత్పత్తి కావడము, అండాల సైజ్ అనేది సక్రమంగా అభివృద్ధి చెందకపోవడము, ఇలాంటి సమస్యలు వాళ్ళకి వస్తున్నాయి. సో ఎప్పుడైతే అండాలు అనేవి సక్రమంగా అభివృద్ధి చెందలేదో ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు కనడంలోనే ఆలస్యం అయితే అవుతుంది. అదే విధంగా ఈ పీసీఓడి అనేది కాలేయం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంటే కాలేయం అనేది వాపుకు గురి కావడము, దాని వల్ల ఏంటంటే అధిక నొప్పి బాధ ఉండడము, అలాంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటు అధిక రక్తపోటు, అదే విధంగా రక్తంలోని చక్కెర శాతం అనేది పెరగడం మొదలైన సమస్యలను కూడా మనం ఈ పీసీఓడి వల్ల ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విధంగా ఈ పీసీఓడి వలన శరీరంలోని కొలెస్ట్రాల్ అనేవి బాగా పెరిగి అవి రక్తనాళాలని అదే విధంగా గుండెను కూడా దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఈ పీసీఓడి వల్ల కలిగే ఇతర సమస్యలు ఏంటంటే గర్భాశయ లైనింగ్ క్యాన్సర్ రావడము, అదే విధంగా టైప్ 2 డయాబెటీస్ రావడము, దాంతో పాటు మనకి మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురి కావడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, అలాంటి సమస్యలను కూడా మనం ఈ పీసీఓడి వచ్చిన వ్యక్తులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ పీసీఓడి ఉన్న వ్యక్తులు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఆహారం ఫస్ట్ వన్ ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ అధికంగా ఉండేటువంటి బ్రౌన్ రైస్, అదే విధంగా తృణధాన్యాలు ఇలాంటివి తీసుకోవాలి. దాంతో పాటు చిక్కుళ్ళు, బీన్స్ అలాంటి ఆహార పదార్థాలు కూడా మన మెనూలో ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఏంటంటే బచ్చల కూర, బ్రోస్లీ అలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా అవి మన రక్తంలోని ఇన్సులిన్ శాతాన్ని తగ్గించి దాంతో పీసీఓడి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా చిలకడ దుంప, ధాన్యపు పాస్తా మరియు ఓట్స్ ఇవి ఏం చేస్తాయంటే శరీరం యొక్క బరువును తగ్గిస్తాయి. దాంతో పీసీఓడి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. తో పాటు పీసీఓడి వచ్చిన వ్యక్తుల్లో తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఆహారం ఏంటంటే చెర్రీస్, బెర్రీస్. ఎందుకంటే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా రంగురంగులుగా ఉండేటువంటి పళ్ళలోని ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. సో ఇవి కూడా పీసీఓడిని తగ్గించడంలోని కీలకమైన పాత్రను వహిస్తాయి. ఇప్పటి వరకు మనం పీసీఓడి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకోవాల్సిన ఆహారాన్ని చూసాం. అయితే ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. అదే విధంగా చక్కెర అధిక స్థాయిలో ఉండేటువంటి స్నాక్స్ కి, ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి అనేవి అధిక క్యాలరీలను కలిగి ఉంటాయి. దాంతో బరువుని అధికంగా పెంచుతుంది. కాబట్టి పీసీఓడి యొక్క లక్షణాలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి డైట్ తీసుకోవాలి. తర్వాత ఏంటంటే టీ, కాఫీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కూల్ డ్రింక్స్ కి, ఫ్రూట్ జ్యూసెస్ కి కూడా దూరంగా ఉండాలి. దాంతో పాటు చాలా మంది అమ్మాయిలకి ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. దానికి రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. అవి మనం తీసుకునే ఆహారం అయినా మన లైఫ్ స్టైల్ అయినా. సో వాటిలో మనం చేసే పొరపాట్ల మూలన, అంటే సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం మూలన, లేకపోతే సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం వలన ఈ పీసీఓడి లాంటి సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. సో ఇలాంటి సమస్యలను ఎప్పుడైతే కొని తెచ్చుకుంటామో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది లేట్ అవుతుంది.
ఒక్కసారి ప్రెగ్నెన్సీ అనేది రావడం లేట్ అవుతే అప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కూడా ప్రారంభిస్తున్నాం. చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. కానీ ఫస్ట్ నుంచే మనం జాగ్రత్తగా ఉండి సరైన ఆహారాన్ని తీసుకొని సరైన లైఫ్ స్టైల్ని పాటిస్తే కనుక ఇలాంటి సమస్యలకు మనం దూరంగా ఉండవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.